Hey everyone, నమస్తే. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఇది ఎవరైతే గన బీటెక్ ప్రాజెక్ట్స్, ఎంటెక్ ప్రాజెక్ట్స్, వాట్ ఎవర్ ఎనీ మినీ ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తున్న వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో నేను యూజ్ చేస్తున్న ప్రాంప్ట్స్ కానీ అన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ న్యూ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ ఐడియా ఏంటి అంటే ఒక stock simulator type. No real money involved, no logins required, anything. Just a simple stock simulator. So let's start with the basic prompt. ఈ ప్రాంప్ట్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఎవరైతే డెవలప్ చేయాలి అని అనుకుంటారో సిమిలర్ ప్రాజెక్ట్స్ యూ కెన్ డూ దాట్. సో బేసిక్గా నేను ఏమి ఇస్తున్నానంటే ఐ వాంట్ డెవలప్ అన్ అప్లికేషన్ యూజింగ్ ఫ్లటర్. నా అప్లికేషన్ నేమ్ వచ్చి ట్రేడ్ ల్యాబ్ using Flutter in IntelliJ చేయాలనుకుంటున్నాను. సో ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎ ప్రాంప్ట్ లైక్ యూ హ్యావ్ టు బీ అన్ ఎంటైర్ SDLC అండ్ కోడ్ ప్రాజెక్ట్ డెవలప్ చేసి ఒక టీమ్ లాగా వర్క్ అవ్వు అని చెప్పాను. అండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద అప్లికేషన్ నేను ఇస్తున్నాను. ఏంటి అంటే అప్లికేషన్ ఇన్వాల్వ్ అయినప్పుడు కొంచెం ఒక వాలెట్లో ఇంత అమౌంట్ ఇవ్వండి, ఇంత అమౌంట్ ఇవ్వాలి, అండ్ యూజింగ్ దట్ యూజర్ విల్ బై ఆర్ సెల్ స్టాక్స్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేను ఈ అప్లికేషన్ నుంచి నాకు ఒక రెవెన్యూ జనరేట్ అవ్వాలి యూజింగ్ యాడ్స్. సో ఫర్ యాడ్స్ విల్ బి యూజింగ్ యాడ్ మాబ్. నాకు యాడ్ మాబ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. సో ఎవ్రీ డే 12 AM IST దాటిన తర్వాత ఆఫ్టర్ 12 AM IST ఒక డైలీ లాగిన్ రివార్డ్స్ లాగా చూపించు. అండ్ ఇట్ కంప్లీట్లీ యాడ్ కంప్లీట్ అయిన తర్వాత క్రెడిట్ 1000 అన్నట్టు, ₹1000 or $1000 వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ ఆల్సో యాడ్ బటన్ అట్ ద బాటమ్. ఏంట్రా అంటే యాడ్స్ ఒక 10 యాడ్స్ చూపించు. ఈచ్ యాడ్ కంప్లీట్ అయిన తర్వాత 1000 క్రెడిట్ అవ్వాలి అన్నట్టు. సో నా ప్యాకేజ్ నేమ్ ఏంటి అనేది కూడా నేను ముందుగానే చెప్పేసాను. నాకు ఈ ప్యాకేజ్ లేదా అంటే ఇది బై డిఫాల్ట్ కామ్ ఎగ్జాంపుల్ డాట్ సో ప్రాజెక్ట్ నేమ్ అన్నట్టు తీసుకుంటుంది. నాకు అలా వద్దు. ఇలా తీసుకోవడం ఏంట్రా అంటే ఈ అప్లికేషన్ నువ్వు ప్లే స్టోర్లో కానీ ఎనీ స్టోర్లో కానీ నువ్వు డిప్లాయ్ చేయాలి అని అనుకున్నప్పుడు com.example.project నేమ్ అనేది తీసుకోదు. సో నేను ఈ అప్లికేషన్ని ప్లే స్టోర్లో డిప్లాయ్ చేయాలి అనుకుంటున్నా కాబట్టి నేను ముందుగానే ఇలా ఇచ్చేస్తున్నాను. నా ప్రాజెక్ట్ నేమ్, నా ఆర్గనైజేషన్ ఐడి అన్ని ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే ఇలా ఇవ్వలేదు అంటే తర్వాత మళ్ళీ నువ్వు కోడ్ మొత్తం మార్చాలి. సో ఫ్రమ్ స్టార్ట్ నేను ప్రొడక్షన్ రెడీ కోడ్ లెక్క చేయాలనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఐఎమ్ గివింగ్ లైక్ ఐ లైక్ బాటమ్ నావిగేషన్. బాటమ్ నావిగేషన్ ఏంటంటే అంటే కింద నీకు పోర్ట్ఫోలియోస్ లేకపోతే కన్నా ఈ మార్కెట్, ఈ రివార్డ్ యాడ్స్ బటన్ అన్ని కింద నాకు బాటమ్ నావిగేషన్లో రావాలి అన్నట్టు ముందుగానే చెప్పేశాను. అండ్ ఇంక్లూడింగ్ రివార్డ్స్ బటన్. అండ్ వీఆర్ నాట్ ఆస్కింగ్ ఎనీ యూజర్ లాగిన్స్ యాజ్ ఐ సెడ్. అండ్ రియల్ మనీ కూడా ఇన్వాల్వ్ అవ్వట్లేదు ఈ అప్లికేషన్లో. వీ డోంట్ నీడ్ టు గివ్ ఎనీ రియల్ మనీ. యూజర్ డజంట్ నీడ్ టు గివ్ ఎనీ రియల్ మనీ అనమాట. అండ్ ఇది ఇంపార్టెంట్. నేను ఈ ChatGPTకి ఏం చెప్తున్నా అంటే ఫ్యూ పాయింట్స్ యూ నీడ్ టు రిమెంబర్. ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకొని అది కోడ్ నాకు జనరేట్ చేయాలి. ఆర్ ఎనీ ఇష్యూ కావచ్చు, ఏదైనా కావచ్చు, నాకు ఈ పాయింట్స్ని మైండ్లో పెట్టుకొని నాకు ఇవ్వు అన్నట్టు. అందులో ఫస్ట్ పాయింట్ ఏంట్రా అంటే నేను ఇచ్చిన ప్యాకేజ్ని బేస్ చేసుకొని నాకు కోడ్ని ఇవ్వు అనేది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ నాకు ప్రొడక్షన్ రెడీ కోడే కావాలి. ఎనీ ఇంటర్మీడియట్ కోడ్ నాకు వద్దు. ఇంటర్మీడియట్ కోడ్ అంటే ఏంట్రా అంటే ఇది టెంపరీ ఐడీస్ లేదంటే టెంపరీగా అప్పటికప్పుడు వర్క్ అయ్యి మళ్ళీ ప్రొడక్షన్ రెడీ అప్పుడు మళ్ళీ కోడ్ అంతా మార్చాల్సి వస్తుంది. అలాంటి కోడ్ నాకు వద్దు. టెస్టింగ్ పర్పస్ కోడ్ నాకు అంత వద్దు. నాకు ఎంటర్ ప్రొడక్షన్ రెడీ కోడ్ కావాలి అని చెప్పి ఇస్తున్నాను. సో that ఇది whenever it gives you a code, it will give you in a production ready manner. And third one, whenever you give or resolve any errors, సపోజ్ నాకు కోడ్లో నాకు ఏదైనా ఎర్రర్ వచ్చింది, ఆ ఎర్రర్ని నేను తీసుకొచ్చి ChatGPTకి ఇచ్చాను అనుకోండి, అది ఏం చేస్తుంది అంటే ఒక పర్టికులర్ కోడ్ స్నిప్పెట్లో ఎర్రర్ ఉంది, సో చేంజ్ ఫ్రమ్ దిస్ టు దిస్ అన్నట్టు చెప్తుంది. నాకు అలా వద్దు. నేను వెళ్ళి మళ్ళీ కోడ్లో ఆ పర్టికులర్ కోడ్ స్నిప్పెట్ ఎక్కడ ఉంది అని చెప్పి నేను ఎత్తుక్కుంటూ కూర్చోలేను. లెట్స్ సే ఇట్ హ్యాస్ 1000 lines or 1500 lines ఉంది అనుకోండి, నేను అందులో కూర్చొని ఆ కోడ్ ఎక్కడ ఉంది అని చెప్పి ఎత్తుక్కోలేను. ఎందుకంటే ఐఎమ్ నాట్ డెవలపింగ్ ఇట్, ఐఎమ్ జస్ట్ కాపీ పేస్టింగ్ ద కోడ్.
సో అందుకని చెప్పి ఏం చేస్తున్నాను అంటే, నువ్వు ఎప్పుడైనా సరే నాకు ఒక కోడ్ రిజాల్వ్ చేస్తున్నావు అంటే నాకు ఎంటర్ కోడ్ ఇచ్చేసి ఆ ఫైల్ నాకు ఇచ్చేసి నేను కాపీ పేస్ట్ చేసుకుంటాను డైరెక్ట్గా అంతే. సో ఐ జస్ట్ ఇంటర్మీడియట్ కోడ్ పక్కన ఐ విల్ కాపీ పేస్ట్. ఇది ఇంకో పాయింట్ టు రిమెంబర్. తర్వాత వాట్ ఎవర్ ఇన్స్ట్రక్షన్ యూ గేవ్, స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇట్ హ్యాస్ టు బి ఇన్ ఇంటెలిజే యాజ్ ఐఎమ్ యూజింగ్ ఇంటెలిజే ఐడిఏ. అది ఎలా తీసుకుంటుందిరా అంటే, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటప్పుడు ఫ్రమ్ కమాండ్ ప్రాంప్ట్ కావచ్చు, లేదంటే ఆండ్రాయిడ్ స్టూడియో డిఫాల్ట్ ఆండ్రాయిడ్ స్టూడియో కావచ్చు, ఇలా ఇస్తుంది. సో నేను ముందుగానే స్పెసిఫై చేస్తున్నాను, నేను యూజ్ చేసే ఐడియా నాకు ఇంటెలిజే, సో నాకు ఇంటెలిజే రిలేటెడ్ స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వు అని. సో ఇలా ఇవ్వడం వల్ల వాట్ ఎవర్ ఐడి యు ఆర్ యూజింగ్ దాన్ని బట్టి నాకు వస్తుంది. సపోజ్ మీరు ఆండ్రాయిడ్ స్టూడియో యూజ్ చేసేటట్టయితే ఆండ్రాయిడ్ స్టూడియో యూజ్ చేసుకోండి, లేదా ఎక్లిప్స్ యూజ్ చేసేటట్టయితే ఎక్లిప్స్ ఐడి యూజ్ చేసుకోండి ఇక్కడ, అలాగనమాట. సో నేను ఇది చాట్ జీపీటీకి ఒక ప్రాంప్ట్ లాగా ఇస్తున్నాను. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. అండ్ ఐ డోంట్ హ్యావ్ చాట్ జీపీటీ ప్లస్, నేను బేసిక్ వాటితోనే చూస్తున్నాను అనమాట. సో లవ్ దిస్ ఐడియా with reward ads automated phase 0. So below is phase 0, project blueprint and STLs. సో బీటెక్ చేసే వాళ్ళు లేదా ఎనీ ప్రాజెక్ట్ డెవలప్ చేసే వాళ్ళు, కాలేజ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ వాళ్ళకి ఏంటంటే ఎస్డిఎల్సి ప్లస్ ఆర్కిటెక్చర్ ఇవంతా యూజ్ అవుతాయి. అండ్ మోర్ ఓవర్ మీరు ఇంకా ఇవ్వాలి అని అనుకుంటే అంటే డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయడానికి కావచ్చు, లేదంటే ఇమేజెస్ టు బి జనరేటెడ్, అవన్నీ కూడా మీరు ఇందులో డైరెక్ట్గా ప్రాంప్ట్ లెక్కనే ఇచ్చేసేయచ్చు అనమాట. సో యాప్ టైప్ ఆఫ్లైన్ ఫస్ట్ స్టాక్ మార్కెట్ సిమ్యులేటర్, నో లాగిన్ రిక్వైర్డ్, నో రియల్ మనీ, యాడ్ బేస్డ్ రెవెన్యూ, లోకల్ పర్సిస్టెన్స్, ఇవన్నీ మనం ఇచ్చిన డీటెయిల్స్ నుంచి ఇది తీసుకున్నది అనమాట. సో ఎస్డిఎల్సి హై లెవెల్లో చూడండి, ఫస్ట్ స్టెప్ ఇనిషియలైజ్డ్ ఏంటి, ఇనిషియల్ బ్యాలెన్స్ 1 lakh ఉంటుంది, స్టోర్డ్ లోకలీ, అప్డేటెడ్ ఆన్ బై సెల్ రివార్డ్ క్రెడిట్. స్టాక్ మార్కెట్ మాడ్యూల్ సిమ్యులేషన్ ఏంట్రా అంటే రియలిస్టిక్ స్టాక్ ప్రైసెస్, నిఫ్టీ లైక్ స్టాక్ ప్రైసెస్ లిస్ట్ చేస్తుంది. లెట్స్ ఎగ్జాంపుల్ టీసీఎస్ 3450 ఉంది. ఈ 3450ని రియల్ టైంలో నీకు ఎవ్రీ సెకండ్ ప్రాఫిట్ ఆర్ లాసెస్ లో అలా ఇలా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో యాప్ లాంచ్ న్యూ డే ఆఫ్టర్ 12 PM IST, ట్రేడింగ్ ఇంజన్ ఇక్కడ చూడండి, చెక్ వాలెట్ బ్యాలెన్స్, బై చేసినప్పుడు డిడక్ట్ అమౌంట్ అవ్వాలి, యాడ్ టు పోర్ట్ఫోలియో, వాట్ ఎవర్ స్టాక్ యూ బై ఇట్ హ్యాస్ టు యాడ్ ఇంటూ పోర్ట్ఫోలియో. సెల్ చేసేటప్పుడు క్రెడిట్ వాలెట్, నువ్వు సెల్ చేసిన అమౌంట్ ఎంతైతే ఉంటుందో అది వాలెట్ కి క్రెడిట్ అవ్వాలి, అండ్ ప్రాఫిట్ లాస్ ని క్యాల్కులేట్ చేయాలి. పోర్ట్ఫోలియో మాడ్యూల్లోకి వచ్చిన తర్వాత క్వాంటిటీ ఎంత బై చేసావు, యావరేజ్ ప్రైస్ ఎంత, కరెంట్ ప్రైస్ ఎంత, ప్రాఫిట్ లాస్ రూపీస్ అండ్ పర్సంటేజెస్ లో చూపిస్తుంది, టోటల్ అమౌంట్ యూ ఇన్వెస్టెడ్ కూడా చూపిస్తుంది. సో ఇది పోర్ట్ఫోలియోలో నీకు రావాల్సిన డీటెయిల్స్. నెక్స్ట్ రివార్డ్స్ అండ్ యాడ్ మాడ్యూల్, నేను కావాలి అనుకుంటున్నాను కాబట్టి డైలీ లాగిన్ రివార్డ్ ఆఫ్టర్ 12 AM వన్స్ పర్ డే. యాడ్ చూసిన తర్వాత నాకు 1000 రూపీస్ క్రెడిట్ అవ్వాలి, యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్డ్ ఇన్ ద ప్రాంప్ట్. రివార్డ్ స్క్రీన్ ఒకటి బాటమ్ నావిగేషన్ లో పెట్టాను, ఏంటంటే మ్యాక్స్ 10 యాడ్స్ పర్ డే, ఈచ్ యాడ్ కి 1000 రూపీస్, డైలీ క్యాపబిలిటీ ఏంటంటే 10,000. persisted reset at midnight. After 12 AM, it will reset automatically. So ads integration, Google AdMob use చేస్తాను. As I told you, I already have a Google AdMob account. ప్రొడక్షన్ సెటప్, నో టెస్ట్ హ్యాక్స్ ఎలాంటివి లేదు, ఫెయిల్ సేఫ్ హ్యాండ్లింగ్, అండ్ నావిగేషన్ కింద బాటమ్ లో నేను చెప్పినట్టు మార్కెట్ ఒక ట్యాబ్ ఉంటుంది, పోర్ట్ఫోలియో ఒక ట్యాబ్ ఉంటుంది, రివార్డ్స్ ఒక ట్యాబ్, అండ్ సెట్టింగ్స్. సో ఇలా బాటమ్ లో నీకు వస్తుంది. దిస్ విల్ బి ద ఫోల్డర్ స్ట్రక్చర్. ఇది ప్రొడక్షన్ రెడీ అని ఉంటుంది, కానీ మళ్ళీ లాస్ట్ లో మారుతూ ఉంటది అనమాట. ప్రొడక్షన్ రెడీ ఒక ఫోల్డర్ స్ట్రక్చర్, మనం దీన్ని ఇంటెలిజేలో సేమ్ ఇలాంటి ఫోల్డర్ స్ట్రక్చర్ తో మనం క్రియేట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ డేటాబేస్ సిస్టమ్స్, ఫైర్బాక్సెస్, ఇంటెలిజే వర్క్ఫ్లో. సో బిఫోర్ వి స్టార్ట్ కోడింగ్, సో ఇట్ విల్ ఆస్క్ క్వశ్చన్స్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ అనమాట. సో ఫస్ట్
completely offline simulated only, recommended, simplest, safest, hybrid, offline plus or optional API later. సో ఏపీఐస్ తీసుకుంటే మనకి ఇష్యూ ఏంట్రా అంటే బ్యాక్ అండ్ కోడ్ ఎక్కువ అవుతుంది అనమాట. నాకు ఐ డోంట్ వాంట్ దాట్. సో నేను కంప్లీట్లీ ఆఫ్లైన్ తీసుకున్నాను. ఆఫ్లైన్ తీసుకుంటే ఇది సింపుల్ గా ఒక చిన్న కోడ్ తీసుకొని ఎవ్రీ 1 సెకండ్ కి రియల్ టైమ్ ప్రైస్ మూమెంట్స్ చూపించదు కానీ బట్ రెప్లికేట్ చేస్తుంది అనమాట సింపుల్ గా. అలా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో ఐఎమ్ గివింగ్ completely offline simulated only. మిగతా ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. ప్లీజ్ టు ఫాలో ఫర్ ఫ్యూచర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.